డాలస్లో ఇల్లు కొనాలా వద్దా అని అని డౌట్లో ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో. ఎందుకంటే ఎవరు కొనొచ్చు, ఎవరు కొనొద్దు, అండ్ కొంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ వాటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్, కొనాలా వద్దా డెసిషన్ చెప్పడానికి నాకు రైట్ లేదు. ఓకే, అది మీ ఓన్ పర్సనల్ డెసిషన్ ఫైనల్గా. బట్ నా నుండి నేను ఎక్స్పీరియన్స్ చేసిన లాస్ట్ 8 yearsగా డాలర్స్లో హోమ్ ఓనర్గా ఉన్న నేను ఎక్స్పీరియన్స్ చేసిన చూసిన సిచ్యువేషన్స్ బట్టి చెప్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్ సిటిజన్ అయితే బిందాస్గా కొనేయండి, పెద్ద ఫరక్ ఏం పడదు. ఒకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకో జాబ్ వస్తుంది. ఏ జాబ్ దొరకపోయినా ఊబర్ నడిపినా కూడా మినిమం మంత్లీ పేమెంట్లు వస్తాయి కాబట్టి మేనేజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఏదో విధంగా. కాబట్టి గ్రీన్ కార్డ్ సిటిజన్స్ గురించి కాదు, నేను వీసా హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్, ఇఫ్ యూఆర్ వీసా హోల్డర్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తుంటే మాత్రమే ఇల్లు కొనండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి అట్లీస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఒక $16,000 వస్తుంది అంటే, ఓకే, మీ ఇంటి మంత్లీ పేమెంట్, మోర్ట్గేజ్ పేమెంట్ మ్యాక్సిమమ్ $5,000 బియాండ్ వెళ్ళకుండా చూసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్, ఇద్దరు వర్క్ చేస్తేనే కొనండి. సెకండ్ థింగ్, ఆ పేమెంట్, ఆ టోటల్ హౌస్ కాస్ట్ పక్క పెడితే మీ మంత్లీ పేమెంట్ వచ్చేసి మీకు $16,000 మంత్లీ మీకు సాలరీ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది అంటే మ్యాక్సిమము ఒక $5,000 బియాండ్ వెళ్తే 6,000. అంతకంటే 6,000 కూడా నేను రికమెండ్ చేయను. $5,000 కంటే బిలోనే మీ ఇంటి పేమెంట్ ఉండదు అనే సైజు ఆర్ ప్రైస్ ఉన్న ఇల్లు మాత్రమే కొనండి. లేకపోతే ఒక్కరి జాబ్ ఊడినా కూడా ఇల్లు మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. సో ఇప్పుడు ఇట్లుందనుకో, ఒకరికి 8,000 సంపాదించినా, ఒక 5,000 ఇంటి పేమెంట్ కట్టినా, సో ఒకరు జాబ్ చేసినా $8,000 వచ్చిన ఆఫ్టర్ ట్యాక్స్, ఒకరి జాబ్ పోయినా కూడా 5,000 ఇంటి పేమెంట్ కట్టినా మిగతా 3,000 తోటి బతికేయచ్చు అంటిల్ ఇంకో పర్సన్ జాబ్ దొరికే వారికి, ఇల్లు అమ్మాల్సిన అవసరం రాకుండా. కానీ ఇప్పుడు ఒకరికి 8,000 వస్తుంటే మీరు లిటరలీ ఇంటి పేమెంట్ 6,000 నుండి 7,000 వచ్చేటట్టు చేసుకున్నారు అనుకోండి, మీకు కంప్లీట్గా ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకరు జాబ్ పోయిందంటే. అందుకని ఇద్దరు జాబ్ చేస్తుంటేనే ఇల్లు కొనండి. ఓకే, దట్టు ఇంకో థింగ్ నేను రీసెంట్ టైంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, టెక్నాలజీ. మీరు ఏదో ఒక ర్యాండమ్ టెక్నాలజీలో ఉండి డాలస్లో జాబ్ పోతే ఇంకోటి దొరుకుతుంది అనే మైండ్ సెట్లో ఇల్లు కొంటే కష్టమవుతుంది. ఏదో ఒక ర్యాండమ్ టెక్నాలజీ పట్టుకుంటే జాబ్ దొరకడం కష్టము కంటిన్యూస్గా. సో ఏ జావానో .NET ఇప్పుడున్న కరెంట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్లు ఇట్లాంటి పొజిషన్స్ అంటే మేబీ కంటిన్యూస్గా పొజిషన్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ సమ్ అదర్ టూల్స్, ర్యాండమ్ టూల్స్ నేర్చుకుంటే మాత్రం మీకు కంటిన్యూస్ ఫ్లోలో కంటిన్యూస్గా జాబ్ దొరకడము చాలా కష్టమవుతుంది. అండ్ దానివల్ల మనం మంత్లీ పేమెంట్ కట్టుకోవడం కష్టమవుతుంది. కరెస్ట్ ఆఫ్ ది పీపుల్ రియలైజ్ అవ్వరు. మనం మోర్ట్గేజ్ లోన్ 30 ఏళ్ళు తీసుకుంటాం, 30 ఏళ్ళు. బట్ మన జాబ్ 1 year, ఎవ్రీ ఇయర్ రెన్యువల్స్ ఉంటే 1 year నుండి 1 yearకి ఎక్స్టెండ్ అవుతుందో లేవో గ్యారంటీ లేని లైఫ్లు మనవి. సో అట్లాంటప్పుడు 30 ఏళ్ళ లోన్ కమిట్మెంట్ ఇస్తున్నామంటే మనం ఎన్నో ఆలోచించి ఆ కమిట్మెంట్ ఇవ్వాలి, ఆ పర్టికులర్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలి. సో జస్ట్ ఫర్ ప్రెస్టేజ్ కోసమో, లేదా ఫ్రెండ్స్ కొన్నారనో, లేదా రిలేటివ్స్ కొన్నారనో, లేదా మీ ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో ఉన్నారు మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు, అట్లాంటి ఆలోచనలు పెట్టుకొని పక్కనోడు గురించి ఆలోచించి కొంటే మాత్రం మీరే బిస్కెట్ అవుతారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇల్లు కొనే ముందు ఆ ఏరియాలో వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ వస్తే మీరు మీ ఇంటిని రెంట్కి ఇవ్వగలుగుతారా అది కూడా ఆలోచించుకోండి. జస్ట్ బికాజ్ మీకు ఇల్లు నచ్చింది కదా అని చెప్పి కొనేయడం కాదు. ఆ పర్టికులర్ ఇల్లుని మీరు ఒకవేళ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో వేరే స్టేట్కి వెళ్ళిపోవాల్సి వస్తే మీరు ఆ ఇంటిని రెంట్కి ఇస్తారా, రెంట్కి ఇవ్వగలుగుతారా, రెంట్కి పోతుందా. ఓకే, ఇవి కూడా ఆలోచించుకొని కొనండి. జస్ట్ ర్యాండమ్గా కొనేసి ఆ ఏరియాలో అసలు రెంటల్సే పోవు అంటే మీకు ఆ రెంట్కి ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ లేకపోతే లాస్కి అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుందో ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవరికి క్లారిటీ లేదు, ఎవరు గ్యారంటీగా చెప్పలేరు. సో మీరు కొని మీరు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ చాలా డౌన్లో ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ లాస్. కాబట్టి మీరు టెంపరీగా రెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మీరు కొనే ఏరియాలో రెంట్కి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా కూడా ఆలోచించుకొని కొనాలా వద్ద డెసిషన్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను వన్ ఆఫ్ ద వీడియోలో ఫౌండేషన్ ఇష్యూస్ గురించి చెప్పిన. డాలస్లో క్లే సాయిల్ ఉంటుంది. సో వర్షం పడితే ఎక్స్పాండ్ అవుతుంది, ఎండ గట్టి కొడితే దగ్గరికి వచ్చేస్తుంది. సో దానివల్ల కొంచెము ఫౌండేషన్ ఇష్యూస్కి పాసిబిలిటీ ఉంటుంది. సో
మీరు అంత లైఫ్ టైం 30 ఇయర్స్ కట్టాల్సిన లోన్ ఇల్లు కొన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఫౌండేషన్ ఇష్యూస్ రాకుండా, అంటే మనం అది ర్యాండమ్ కోసం మనం చేయడానికి ఏం లేదు కానీ, బట్ అట్లీస్ట్ మన సైడ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇంకో వీడియోలో పెట్టున్నా. ఆ వీడియో క్లియర్గా చూడండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇల్లు చూస్ చేసుకునేటప్పుడు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ టైం ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు లెండర్స్ మనకు ఒక పర్టికులర్ మంత్లీ పేమెంట్ చూపిస్తాడు. ఓకే, బ్రాండ్ న్యూ హౌసెస్ గురించి మాట్లాడుతున్నా. ఆ మంత్లీ పేమెంట్ అది ఫిక్స్డ్ కాదు, 30 ఇయర్స్ అదే ఉండదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ ఓన్లీ ల్యాండ్ మీద వేస్తాడు బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్కి. సో ఫర్ సపోజ్ ఒక 500K ఇల్లు కొంటే నీకు ఫస్ట్ ఇయర్ ల్యాండ్ మీద 150K మీదనే నీకు ప్రాపర్టీ ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ 2.8 ఆ రేంజ్లో ఉంది డాలర్స్ ఏరియాలో, 2.8%. సో దట్ మీన్స్ క్లోజ్ టు 500K ఇంటికే $12,000 నుండి $14,000 యాన్యువల్గా మన ప్రాపర్టీ ట్యాక్స్ పోతుంది. సో ఫస్ట్ ఇయర్ మీకు 150K మీరు చేసినప్పుడు మీకు హార్డ్లీ 3 times ఆఫ్, అంటే 1 time ఆఫ్ 14,000 అనుకో ఫర్ సపోజ్, ఒక 4,000 ఇంత పడుతుంది. సో ఆ పేమెంట్ మీకు ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలిపినప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు పేమెంట్ హెవీగా ఉన్నట్టు అనిపించదు. కానీ సెకండ్ ఇయర్ నుండి ఫుల్ ప్రాపర్టీ ట్యాక్స్ని మీకు టోటల్ హౌస్ మీద వేసినప్పుడు మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఆ ఎస్క్రో పేమెంట్ ఫిబ్రవరి ఆఫ్ మార్చ్లోనో స్టార్ట్ అవుతుంది. అండ్ అసెస్మెంట్ వచ్చేసి ఫిబ్రవరిలో చేస్తారు. సో లాస్ట్ ఇయర్ ఎవరైతే బ్రాండ్ న్యూ హౌసెస్ కొన్నారో మీరు మీ కౌంటీ వెబ్సైట్కి వెళ్ళి ఒక్కసారి మీ అడ్రస్ కొట్టి చెక్ చేసుకోండి. వాడు ప్రాపర్టీ ట్యాక్స్ని ఎంత అమౌంట్కి అసెస్ చేసిండు, టోటల్ మీ ఇంటికి అసెస్ చేసిండా, ఓన్లీ ల్యాండ్కి అసెస్ చేసిండా. నాకు తెలిసినంత వరకు నేను ప్రీవియస్గా ఒక ఇల్లు 2017లో కొని మళ్ళీ లాస్ట్ ఇయర్ అమ్మేసిన, మళ్ళీ ఇప్పుడు రెండో ఇల్లులో ఉంటున్నా. సో నాకు బాగా తెలుసు. మీ పర్టికులర్ ఇండ్లకి చెక్ చేసుకోండి. అసెస్మెంట్ ఇనీషియల్గా ల్యాండ్ మీద మాత్రమే వేసి ఉంటాడు. సో అందుకు మీకు ఎస్క్రూ పేమెంట్స్ సెకండ్ ఇయర్ నుండి పెరుగుతాయి. సో ఇదొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఇవి ముందే ఆలోచించుకోండి. జస్ట్ బికాజ్ ఇనీషియల్గా మోర్గేజ్ మంత్లీ పేమెంట్ ఇంతే చూపిస్తుంది కదా, ఓకే మనం ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు అనే మైండ్ సెట్లో వెళ్ళొద్దు. అండ్ నేను ఒక పర్సన్తో నిన్ననే మాట్లాడున్నా, తను కూడా అదే అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండంట ఆబ్రేలో ఇల్లు కొన్నా నాకు 2,700 ఎంతో పడుతుంది అని. బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్ అమౌంట్. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ ఫుల్ టోటల్ ల్యాండ్ ప్లస్ ఇల్లు మీద వేసినప్పుడు మంత్లీ పేమెంట్ పెరిగిపోతుంది. సో 2,700కి మంత్లీ పేమెంట్ ఉండి ఇల్లు వస్తుంది, 500K ఇల్లు వస్తుంది డాలర్స్లో అంటే అందరూ కొంటారు ఇల్లు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇల్లు కొనాలా వద్దా అనేది మీ ఓన్గా మీరు ఒక 5 years టైంలో ఇల్లు కొంటే మంత్లీ పేమెంట్తో పాటు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎవ్రీ మంత్, టోటల్ అమౌంట్ 5 yearsకి మీరు ఎంత కడుతున్నారు. ఓకే, రెంట్ కొంటే అదే 5 yearsలో మీరు ఎంత కడుతున్నారు. ఓకే, టోటల్ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఏ దానిలో బెనిఫిట్ అవుతుంది, ఇంటూ ప్రాపర్టీ వాల్యూ 5 yearsలో ఎంత పెరిగే ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైము మీరు అపార్ట్మెంట్ రెంట్కుంటే లెఫ్ట్ ఓవర్ అమౌంట్, మోర్గేజ్కి అయితే 4,000 పేమెంట్ చేంజ్ వస్తుంది కదా, అపార్ట్మెంట్ అయితే 2,000, 2,500 కడతాం, మంత్లీ 1,500 ఇంత మిగులుతాయి కదా. ఆ అమౌంట్ని మీరు 5 years కౌంట్ చేసుకుంటే వచ్చే అమౌంట్ అది బెటర్ రిటర్న్ ఉందా మీకు, లేకపోతే ఇల్లు కొంటే 5 years తర్వాత వచ్చే రిటర్న్ బెటర్ ఉంటుందా అనేది ఓవరాల్గా రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. ఈ క్యాలిక్యులేషన్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము కొనేటప్పుడు మనకి అంత రియల్టర్ పేమెంట్ మనం కట్టము. ఓకే, కానీ మనం అమ్మాలంటే మాత్రం బయ్యర్ రియల్టర్కి సెల్లర్ రియల్టర్కి 3% అమ్మ పెట్టాల్సి వస్తుంది. అంటే ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ యువర్ హౌస్ 500K ఇల్లు నువ్వు అమ్ముతున్నావు అంటే 500Kకి అమ్మితే నువ్వు 5 into 6 అంటే $30,000 నువ్వు రియల్టర్స్కి ఇవ్వాలి. అంటే నువ్వు ఇప్పుడు 500Kకి ఇల్లు కొని 5 years తర్వాత నువ్వు మళ్ళీ 500Kకి అమ్మినా కూడా స్టిల్ నీకు 30,000 లాస్. ఎందుకంటే నువ్వు రియల్టర్స్కి 30,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే నీకు బ్రేక్ ఈవెన్ కావాలన్నా కూడా ఒక 500K ఇల్లు ఇప్పుడు కొని 5 yearsలో నువ్వు అమ్మాలంటే నీకు అట్లీస్ట్ 530K ప్లస్ ఉంటే నీకు 0 లాస్లో బ్రేక్ ఈవెన్కి వస్తావు. అదర్వైజ్ నువ్వు లాస్లోనే ఉంటావు. సో ఇది చాలామంది తెలుసుకోకుండా ర్యాండమ్గా కొంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటి వాల్యూ పెరిగే కొద్దీ, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ $1 million హౌస్ అనుకో, ఈ $1 million హౌస్కి 6% రియల్టర్స్కి ఇవ్వాలి అంటే $60,000 ఇవ్వాలి నువ్వు. సో అంత అమౌంట్ పోతుంది. సో అది కాకుండా
క్లోజింగ్ కాస్ట్ ఉంటుంది. క్లోజింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ మనం కొన్నప్పుడు క్లోజింగ్ కాస్ట్ 2 to 4% టెక్సాస్లో యావరేజ్గా. సో ఒకవేళ 500K ఇల్లు నువ్వు కొంటే ఒక 3% యావరేజ్ అనుకున్నా కూడా $15,000 క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. సో ఇదొకటి అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. చాలామంది దీని గురించి ఆలోచించరు. ఇంకొక మిత్ ఏం క్రియేట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి కదా, ఒక 1 yearలోనో 2 yearsకో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతాయి కదా, రీఫైనాన్స్ చేసుకోవచ్చు అని చెప్తారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నువ్వు రీఫైనాన్స్కి వెళ్ళినా కూడా మళ్ళీ నువ్వు క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. సో మళ్ళీ 2 to 4% ఆఫ్ ది ఇంటి హౌస్ వాల్యూ అంటే మళ్ళీ నువ్వు $20,000 దాకా లైక్ $10,000 to $20,000 నువ్వు కడితే కానీ నీకు క్లోజింగ్ అవ్వదు. సో నువ్వు రీఫైనాన్స్ కోసం ట్రై చేయడం వల్ల నీకు ఏం ఒరిగింది అని నాకైతే అర్థం కాలేదు. రీఫైనాన్స్ అనేది చేయాలంటే మాత్రం మీరు నేను అన్ని డీటెయిల్స్ని రీఫైనాన్స్ ఎవరు చేస్తే బెటరు, దానివల్ల బెనిఫిటా కాదా అనేది ఇంకో వీడియోలో చెప్పున్నా, అది చూడండి. బట్ రీఫైనాన్స్ చేసే ముందు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. బ్లైండ్గా రీఫైనాన్స్ చేయకండి, మీకు చాలా లాస్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టిల్ నువ్వు ఇల్లు కొనాలి అని అనుకుంటే అప్పుడు కొనేసి ప్రాబ్లం లేదు. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే డాలస్ ఏరియా గురించి నాకు మెసేజ్ చేయండి, ఇదర్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.